పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, హిందీలో కూడా అల్లు అర్జున్కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్లీ పెంచడానికి కూడా సుకుమార్ ఏమాత్రం వెనకాడటం లేదు. దానికి తోడు పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన కొన్ని సౌత్ సినిమాలు నార్త్లో బాగా లాభాలు రాబట్టాయి. ఈ నేపథ్యంలో నార్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించే అంశాలను సినిమాలో చూపించడానికి సుకుమార్ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే గంగమ్మ జాతర ఎపిసోడ్ను హైలైట్ అయ్యేలా తెరకెక్కించారు. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారికి గంగమ్మ జాతర గురించి అవగాహన ఉంటుంది. పురుషులందరూ చీరలు ధరించి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఒక సాంగ్తో పాటు ఫైట్ కూడా సుకుమార్ ప్లాన్ చేశాడు. ఇక ఆ ఎపిసోడ్ కోసం అల్లు అర్జున్ తన ఒంటిని విపరీతంగా కష్టపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాళ్లకి ఎర్రటి మరకలు, చేతి వేళ్లకు సైతం ఎర్రటి మరకలతో ఆయన కనిపిస్తున్నారు. కొంతమంది ఈ జాతర ఎపిసోడ్ షూటింగ్లో ఆయన గాయాలుగా వాటిని చెబుతుంటే, మరికొంతమంది మాత్రం జాతర కోసం అమ్మవారికి గెటప్లోకి మారినప్పుడు వేసిన మేకప్ రంగుగా చెబుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ చాలా కష్టపడి చేశారని యూనిట్ చెబుతోంది. సుమారు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగిందని అంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మిస్తోంది.